రవి గారు, మీరు ఒక లాయర్ వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే సిఎస్ఆర్ నిధులు ఈ పూడికతీతల్లో పక్కదారి పట్టినాయని మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇవి కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలు అంటూ మీ పైన కేసు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన మీ వివరణ మాకు తెలపగలరు? క్యూనిస్ రిపోర్టర్ గారికి మరియు పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న శుక్రవారం రోజు మనుగూరు మండలంలో మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కట్టవాగు, మెట్టవాగు, కోడిపుంజల వాగు ఈ 3 వాగులు పూడిక తీయడం జరిగింది. ఈ పూడిక తీయత కోసము సింగరేణి సిఎస్ఆర్ నుంచి 83 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. గతంలో 2021-22లో సిఎస్ఆర్ నిధులు 4,76,565 రూపాయలు, తర్వాత పట్టణ ప్రగతి కింద 4,93,020 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2020-21 గ్రాంట్తో పాటు 2024లో సింగరేణి సిఎస్ఆర్ నిధులు సేమ్ కట్టవాగు, మెట్టవాగు పూడిక తీయడం కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 2025 ఇప్పుడు 83 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ విషయం మీద సమాచార హక్కు చట్టం కింద తీసుకొని నేను మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇక్కడ కట్టవాగు, మెట్టవాగు, కోడిపుంజల వాగు వెళ్ళి పూడిక తీసినటువంటి ప్రదేశాల్లో తిరగగా అక్కడ పూడిక తీసిన విధానాలు ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఈ క్షణం వెళ్ళి చూసినా స్టేట్ బ్యాంక్ పక్కన దాన్ని ఏమి చెట్టంటే మన జేసీబీ పెట్టి తీయడం జరిగింది. అదేవిధంగా పాత ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్నటువంటి మౌనికా రెస్టారెంట్ పక్కన అటువైపు అసలు పూడికే తీయలేదు. జేసీబీ అటువైపు ఇటువైపు ఇల్లు ఉన్న తర్వాత జేసీబీ ఎక్కడ తీశారు మట్టి. అలా అని కోడిపుంజల వాగు, ఆ వాగు దగ్గర పూడిక అనేది సరిగా తీయలేదు. ఇది తీయకుండా కర్నరవి అనేవాడు ఆరోపణలు చేస్తాడు, అసత్య ఆరోపణలు చేస్తాడు అని అంటున్నారు. 2005లో మనుగూరు గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని మున్సిపాలిటీ చేయమని చెప్పిన వ్యక్తి పాయ వెంకటేశ్వర్లు గారు ఆ రోజు తీర్మానం చేసి పంపించారు. అదే కాకుండా 2017లో రాజీవ్ గాంధీ హనుమంత్ కలెక్టర్గా ఉన్న సమయంలో 2018లో సంసింగారం పంచాయతీలో ఉన్నటువంటి రేవుల గనిని కూడా మనుగూరు మున్సిపాలిటీ కలపమని చెప్పి రాజీవ్ గాంధీ హనుమంత్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు. 2025లో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి, సిఎస్ గారికి, కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు. ఇందులో ఏది అసత్యము? నేను మాట్లాడిన వాటిలో ఏది అసత్యాలు ఉన్నాయి? కోడిపుంజల వాగులో పూర్తిగా తీశారా? ఈ మాట నేను చెప్పింది కాదు. మున్సిపల్ కమిషనరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈకి జూలై 10వ తారీఖున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారికి ఒక లెటర్ రాశారు. అయ్యా, మీరు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే సిఎస్ఆర్తో తీస్తున్నారో పూడిక అది పూర్తిగా సక్రమంగా తీయలేదు, సరిగా తీయండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు ఈఈ గారికి లెటర్ రాశారు. ఇదే విషయాన్ని వివరణ కొరగా పూర్తిగా తీయడం కాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో అసత్య ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? కావాలని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ఏం భయపడేది లేదు. ఇక్కడ మీరు మీ విధానాలు పూర్తిగా తెలుసు. 10 ఏళ్ల నుంచి నేను కూర్చున్నా. 2005లో ఎమ్మెల్యే అయ్యారు, 2017లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2025లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక పెద్ద మనిషి అంటాడు ఆడేవాడు వీడేవాడు అని మాట్లాడారు. ఆడికి అసలు మండలాధ్యక్షుడు గారికి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? మాట్లాడే విధానం నేర్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కావచ్చు, ఒక వ్యక్తిని బహిర్గతంగా విమర్శించే ఫోన్లో మాట్లాడడం సభ్యత సంస్కారం లేకపోవని చెప్పండి పాయ వెంకటేశ్వర గారికి. రాజకీయ నాయకులు అంటే రాజకీయంగా ఉదాత్తనంగానే ఉండాలి. మీరు కేసులు పెట్టినంత మాత్రం ఇక్కడ ఏం కాదు. నేను కేసులు పెట్టడం మీద మీరు కేసులు పెడితే కోర్టుకు మీరు రావాల్సి వస్తుంది. కానీ నేను రోజు కోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా, జిల్లా కోర్టుకు పోతా, మనుగూరు కోర్టుకు పోతా. కానీ నేను కేసులు పెట్టాననుకో మీరు రోజు వచ్చి రెగ్యులర్గా లైన్లో కూర్చోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇసుక ర్యాంపులలో జరిగే అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి కర్నరవి అనే వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నాం, అసత్య ఆరోపణలు కాదు, ఆధారాలతో నేను రెడీ. నేను చెప్పిన వాటిలో 2005లో అప్పుడు ఉన్నటువంటి తీర్మాన కాపీ పెట్టలేదని చెప్పి పాయ వెంకటేశ్వర చెప్పమని చెప్పి, 2015లో రాజీవ్ గాంధీ హనుమంత్కి లెటర్ ఇవ్వలేదని చెప్పండి, 2025లో సిఎస్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి మున్సిపాలిటీని గ్రామ పంచాయతీ చేయమని లెటర్ ఇవ్వలేదని చెప్పి అబద్ధం అని చెప్పి చర్చకు రమ్మని చెప్పండి. నేను రెడీ. అసత్య ఆరోపణలు మీ విలువను మీరు కోల్పోకండి. ప్రజలు ఎంతో మంచితో గెలిపించుకున్నారు. కనీసం అభివృద్ధి చేసింది. ఈ రోజు వరకు కూడా భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు రోడ్డు అక్రమంగా అడ్డంగా తయారైపోయింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో ఇప్పటివరకు తెలవట్లే. ఆ రోడ్డు వేయడం కరెక్ట్ వేయండి. మున్సిపాలిటీ ఈ రోజు వరకు మీ పుణ్యమనే మీ అజ్ఞానం వల్ల ఆ రోజు గ్రామ పంచాయతీ కూడా మున్సిపాలిటీ చేయడం, ఈ రోజు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మీ అజ్ఞానం వల్లనే ఒక్కొక్క కుటుంబము 20 లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం కోల్పోయింది. వాళ్ళందరికీ మీరు ఇవ్వాలి. ఇది అజ్ఞానం కాదు.
మీరేం తెలుసుకొని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను మాట్లాడే దాంట్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సింగరేణి సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు. 2021లో పూడిక తీసారు, 2024లో తీశారు, 2023లో తీశారు, 2024లో తీశారు. మళ్ళీ మీరేం తీసేది ఇప్పుడు? ఆడేసిన గొంగడి ఆడే ఉంది. ఇది అసత్య ఆరోపణలా? ఆలోచించి మాట్లాడండి. ఇప్పటికైనా మణుగూరు మండలంలో ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి. ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి, ఏం చేస్తున్నారు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది కేసులు పెట్టుకుండా పోతారంటే పెట్టండి. మాకు ఒక రోజు వస్తుంది, ఆ కేసులు పెట్టినప్పుడు ఎవరు